99 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ వద్ద విద్యార్థులు మెరుపు ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావటం లేదంటూ హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అదే ట్రాఫిక్ లో వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి చిక్కుకున్నారు. పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విద్యార్థులు వినిపించుకోలేదు. అక్కడే ఉన్నటువంటి ట్రైనీ కలెక్టర్ విద్యార్థుల సమస్యపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బస్సులు సమయానికి రాక చదువుపై ధ్యాస పెట్టలేకపోతున్నామని విద్యార్థులు కలెక్టర్తో తమ ఆవేదన వెలుబుచ్చారు. స్కూల్ కాలేజ్ సమయాలు దాటాక బస్సులు వస్తున్నాయని, అందువల్ల తాము సమయానికి కళాశాలకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణం కూడా ఆలస్యం అవుతోందని, రాత్రి 8 గంటలకు ఇంటికి వెళుతున్నామని కలెక్టర్ కు చెప్పారు. ఆర్టీసీ అధికారులతోటి మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని విద్యార్థులకు ట్రైనీ కలెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ నిరసన విరమించారు. ఒకటే బస్సు బస్సే వస్తలేదు సార్. మాకు బస్ కావాలి. 8:15కే ఉంటుంది మా క్లాసు. మాకు ఇప్పుడు 10:30కి వస్తుంది బస్సు. మేము ఎట్లా పోలేదు సార్? రోజు కిష్టపూర్ నుంచి తుంకులగడ్డకి వెళ్ళాలి సార్. మేము ఎట్లా పోలేదు సార్? మేము బస్సులో 9:10కి వస్తుంది సార్ బస్సు. రోజు డైలీ 6కి మేము 6కి వస్తాం సార్ ఇంటికి రిటర్న్. మళ్ళా రోజు నడుచుకుంటా పోలే 3 కిలోమీటర్స్ అవుతుంది సార్ మాకు. మేము ఎట్లా పోవాలి? మొత్తం ఆడపిల్లలమే ఉన్నాం సార్. మాకు ఇంది ప్రాబ్లం. అది వారం 6 days సార్. మేము ఎట్లా వెళ్ళాలి మరి? బస్ కూడా ఆపుతలేదు సార్. కిష్టపూర్ డైలీ 3 కిలోమీటర్స్ నడిచి ఇక్కడ రావాలి. కాలేజ్ వస్తలేదు. ఎట్లా చదువుకోలేదు సార్? గర్ల్స్ ఉన్నాం మొత్తం ఆడపిల్లలము. వస్తుంది సార్. ఇప్పుడు మేము ఎట్లా వెళ్ళాలి సార్ మరి? ఇప్పుడు ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైర్డ్ అయిపోతాం. మేము ఎప్పుడు చదువుకోవాలి అసలు? మేము అసలు మాకు బస్సు కావాలి సార్. ఇప్పుడు 8:15కే కావాలి బస్సు. సాయంత్రం కూడా 4కే కావాలి సార్ మాకు బస్సు. 7 అయితే సార్ మాకు 4:30కి బస్సు రావాలి మాకు. ఇప్పుడు బస్సే వస్తలేదు. 10 అయితే సార్. మొత్తం ఇప్పుడు 80 మెంబర్స్ ఉన్నారు సార్. కిష్టపూర్ నుంచి పలుఖాన నుంచి అంతా 80 మెంబర్స్. వీళ్ళందరికి ఇబ్బంది అవుతుంది సార్. 200 మెంబర్స్ ఒక బస్ 4:30 to 5:30 బస్ రావాలి. ఇంతమంది మేము ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు మరి మాకు బస్ రావట్లేదు సార్.
ప్రాబ్లం ఏంటంటే మాకు 9 o'clock అట్లా బస్సు ఉంటుంది, అది 10 o'clock అట్లా వస్తుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వేరే ఊర్లు అన్ని దాటుకుంటూ వస్తుంది. సో అందులోనే అందరు ఫిల్ అయిపోతున్నారు. అది వచ్చేలోపు మాకు కాలేజ్కి పోయేసరికి 2-3 periods అయిపోతున్నాయి. టీచర్స్ కూడా తిడుతున్నారు. మాకు బస్ కావాలి. 8:30కి వచ్చే బస్సు బంద్ అయిపోయింది, అది రావట్లేదు. ఈవినింగ్ కూడా రావట్లేదు. ఈవినింగ్ మేము ఇంటికి పోయేసరికి 7 అయిపోతుంది. ఈడ దిగి మేము 3 kilometers ఊరు దాకా వెళ్ళాల్సి వస్తుంది నడుచుకుంటూ. గర్ల్స్ కి ఎంత ఇబ్బంది అవుతుంది సార్. ఈవినింగ్ 5కి ఉంటుంది సార్, అది ఇప్పుడు 7కి అట్లా వస్తుంది. మేము ఇంటికి పోయేసరికి లేట్ అవుతుంది. పేరెంట్స్ కూడా తిడుతున్నారు. 4కి రావాలి సార్ మాకు బస్సు. మార్నింగ్ 8:30కి రావాలి, ఈవినింగ్ 4కి రావాలి. కంప్లైంట్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు సార్ మాకు.